హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి మీ వడియాలు పెడతాను. ఎండలు బాగా కొడతాను. సమ్మర్లో వడియాలు పెట్టుకుంటే మంచి తొందర ఎండిపోతాయి, అందుకోసం వడియాలు పెడతాను. రేషన్ బియ్యం తీసుకున్న కిలోన్నర మంచి గడిగిన, ఒక 5-6 సార్లు గడిగిన, మంచిగా నానినాయి. రేషన్ బియ్యం మంచిగా జిగురు మంచిగా ఉంటుంది కదా, అందుకోసం రేషన్ బియ్యం తీసుకున్నాను. ఇందులో కావలసిన పదార్థాలు: నువ్వులు ఒక 1/2 కప్పు, ఓమా ఒక 1/2 కప్పు. నువ్వులు ఓమా కంపల్సరీ. మంచి నువ్వులు ఓమతో బాగా టేస్ట్ ఉంటుంది, అందుకోసం ఓమా ఆరోగ్యానికి కూడా మంచిది కదా, అందుకోసం. సాల్ట్ వచ్చి ఒక 3 స్పూన్లు వేస్తా, తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇందులో వాటర్ పోద్దాం. రైస్ మునిగే అంత వాటర్ మాత్రం ఎక్కువనే ఉండాలి, తక్కువ మాత్రం ఉండద్దు. ఎక్కువ ఉంటేనే మంచిగా అన్నం మనకు కావలసినంత మెత్తగా మంచి కావాలి. వడియాల మనం పావులాలు వేసుకొని ఒత్తుకునే తట్టు మంచిగా ఉంటుంది. ఇవి ఒక్కసారి మంచిగా కలిపి, అన్నం మంచిగా ఉడికింది. మళ్ళీ మా అత్తమ్మ మళ్ళీ నువ్వులున్న మళ్ళీ కొద్దిగా ఓమ అన్నం కలపడానికి కలపాలి. ఇలా ఓమను నువ్వులు ఉప్పు వేసి కలుపుతాను. ఉప్పు కొద్దిగా సప్పగా ఉంది కాబట్టి మళ్ళీ రుచికి సరిపడ ఉప్పు. అన్ని కల కలుపుకోవాలి. అన్ని కలిసేటట్టు కలగలుపుకుంటే దాంట్లో పావులు అవి కొట్టుకోము. కారపూస పావులు, కానీ ఇంట్లో స్టార్ ఇవి పెట్టి ఇంట్లో పెట్టి మంచిగా మడుగులు కారపూసలాగా వస్తారు. మా అమ్మమ్మ చూసి చెప్తాను. మాకు వాళ్ళు కూడా అమ్మమ్మ నువ్వు చేసుకునేది అమ్మమ్మ మీరు ఏమేంటి చేయలేదు. కారపూస చేసేది, గ్యారెలు చేసేది, సకినాలు చేసేది, ఎప్పుడైనా ముద్దగారెలు చేసేది, పచ్చిమక్కలు గ్యారె, అట్లు పోసుకుంటాయి. అట్లు పానపంచం పుల్లు నూకలు ఉండేది, కానీ ఇవి చేయకపోయింది. వడ్లు పట్టితే పుల్లు నూకలు వచ్చాయి. నూకలు వచ్చే నూకలు ఉండేది. టైం పోగా ఎండబెడితే కావాలన్నారు కదా. కుక్కలు మనం అప్పుడు పోతలేవు, కుక్కలే కుక్కలు కావాలి. అయితే పని ఇచ్చిపెట్టి కావాలి వండినందుకు తీరేది. చేయకపోయేది. కానీ కిలోన్నర రైస్కి మాత్రం పెద్ద గంజి పెట్టుకోవాలి. మాలా చిన్న రైస్ కుక్కర్ పెట్టుకోకండి. కాకపోతే రెండిట్లే రెండిట్లలో వేసుకోండి. 2 రైస్ కుక్కర్లలో అయితే మంచిగా ఉడుకుతుంది. ఒక్కదాన్ని ఉడకాయి గట్టిగా అయితే ఒక్కదాన్ని అవు, రెండిట్లలోనే అవు. ఇంతగానో మా అత్తమ్మ వడియాల పిండి విసికిస్తా అంటే మా చిన్నోడు నేను పోస్తాను. మా చిన్నోడు నేను పోస్తాను మమ్మీ అనుకుంటే పావులు నా చేతిలో తీసుకొని పోస్తాను, నేను కవర్తో పోస్తాను. మా అత్తమ్మ పాపం పీసుకి మాకు పెట్టిస్తాను. మా చిన్నోడు పోసింది దగ్గర పోయినండి. కుప్పలు పెడతాను మా చిన్నోడిగా. అని రౌండ్ వేయాలిరా, మంచిగా వేయాలి, చిన్నగా రౌండ్ రావాలి. ఓకే, ఇప్పుడు అన్నీ పోసుడైనాయి మంచిగా. మంచిగా పోసిన, కొన్ని రౌండ్గా, కొన్ని చెగోడీలు, కొన్ని పొడవు స్నేక్ లాగా అన్నీ మొత్తానికైతే అన్నీ పోసుడైనాయి. ఇక మా అత్తమ్మ ఇవి కొట్టుకోపోకుండా కట్టెలు అడ్డు పెడుతుంది. ఎండ వస్తుంది మంచిగా, ఇక్కడ మంచి ఎండ తాకుతాయి అత్తమ్మ. ఇక సాయంత్రం దాకా మంచి ఎండుతాయి. సాయంత్రం వరకు అన్నీ మంచిగా ఎండుతాయి. వడియాలు ఎండినాయి అత్తమ్మ, మంచిగా ఎండినాయి. ఇట్లా ఇయ్యంగానే ఎంత మంచిగా వంగుతానే. మంచిగా 2 రోజులు ఎండినాయి కదా అత్తమ్మ. 3 రోజులు ఎండినాయి. మంచిగా కాలినాక గిట్ల ఉన్నాయి. మంచిగా అదేంటిది బొంగు ఇడిచినాయి కదమ్మా, బుగ్గల్లాగా మంచిగా మంచిగా. మంచిగా ఎండినాయి. ఇట్లా ఇయ్యంగానే ఎంత మంచిగా వంగుతానాయో, పువ్వుల్లాగా వంగుతానే తెల్లగా.
మంచిగా మా అమ్మమ్మ కూడా తింటాంది. టేస్ట్ ఎట్లున్నాయి అమ్మమ్మ? టేస్ట్ మంచిగా ఉన్నాయి. ఈ 4 రోజుల నుంచి వీటి ఎంబడి పడి వండి నూనె పోసి ఓమ పోసి పిసికి అవి పోసి ఎండబెట్టి మళ్ళీ ఊడబెట్టి మళ్ళా నూనె పోసి కాల్చి తయారు చేసినాక మంచిగానే ఉన్నాయి. ఈ ఎండాకాలంలో చేసుకునేది, అందుకోసమే చేసినాం ఇక. ఎండాకాలం పడికి ఎండాయి, అవును, మాకాలం కూడా ఎండాయి. ఎండాయి మాకాలం ఈగలాడతాయి, గుడిపోతాయి. ఇక అప్పుడు ఎవరు చేయరమ్మమ్మ. ఎప్పుడు వేళ ఉన్నాయి మంచిగా నోట్లు ఎత్త కరిగిపోతానే. మా మామయ్య కూడా తింటాడు. మామయ్య టేస్ట్ ఎట్లున్నాయి మామయ్య? మంచిగా ఉన్నాయా? మా మామయ్య తింటాడు, నోట్లు ఎత్త కరిగిపోతానే. మా అత్తమ్మ తింటాంది. అయిపోయినట్టే నా అత్తమ్మ ఇక మన వడియాలు. 4 రోజులు కష్టపడ్డాం, మంచిగా అయినాయి కదమ్మా. 1 కిలో అవుతాయి కదమ్మా? 2 కిలోల బియ్యంతో చేసినాం. మంచిగా ఇట్లా మా వాళ్ళు తింటారు మంచిగా. సాయంత్రం మంచి వర్షం పడింది, వేడి వేడిగా పాపడాలుగా వడియాలు కాల్చుకొని తింటాను అట్లా సరదాగా సాయంత్రం. పాపడాల్లాగా ఉన్నాయి మంచిగా. మా చిన్నోడు కూడా తింటా అండి. ఎట్లున్నాయి నాన్న? మంచిగా ఉన్నాయా? పాపడాల్లాగా మంచిగా ఉన్నాయి కదా, మంచిగా ఎండినాయి. మా అత్తమ్మ కాల్సింది ఇప్పుడే వేడి వేడిగా. ఎట్లున్నాయి అత్తమ్మ? టేస్ట్ చూసినావా? సూపర్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. నవ్వులాగానే పాపడాల్లాగా మొత్తం నోట్లు ఎత్తే కరిగిపోతానే. సూపర్ ఉన్నాయి, ఇవి మాత్రం సూపర్ ఉన్నాయి. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఇంతేనండి వీడియో. ఇంతవరకు వీడియోసినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.